సాంప్రదాయాలు ఆచారాలతో ప్రజల్లో ఆధ్యాత్మికత పెంపొందుతుందని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ పాఠశాలలో పండుగల విశిష్టతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం కల్పించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డిజిటల్ యుగంలో సైతం పురాతన పండుగల యొక్క విశిష్టతను భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనే ఆలోచనతో విద్యార్థులచే ప్రత్యక్షంగా పండుగలు నిర్వహిస్తూ విద్యా బోధన చేస్తున్నామన్నారు. చదువుతో పాటు సాంస్కృతిక క్రీడా రంగంలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. పండుగల యొక్క విశిష్టతను తెలుపుతూ విద్యార్థులు ప్రదర్శించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. విద్యార్థులచే చక్కటి ప్రదర్శన ఇచ్చేలా ప్రోత్సహించిన అధ్యాపకులను అధినేత నరేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తో పాటు అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మరి మా కేజీ స్టూడెంట్స్ అందరూ కూడా వివిధ పండుగల విశిష్టత తర్వాత అవన్నీ కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల యొక్క అన్ని పండుగలను మరి ఇక్కడ చాలా చక్కగా చిన్న పిల్లలు కానీ చాలా అద్భుతంగా మరి వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ పిల్లలకి టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ అది కంటే ఈవెన్ మన కల్చర్ ఏంటి అనేది కూడా ఈ చిన్న స్థాయిలో నుంచి చెప్పాలన్నది మా యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా కిండర్ గార్డెన్, ఆల్ఫోర్స్ అన్నింటిలో కూడా చాలా అద్భుతంగా పిల్లలు రాణిస్తూనే ఉన్నారు. అంటే వీళ్ళకి ఎగ్జామ్స్, మార్కులు అన్నదానికంటే ఎక్కువగా నాలెడ్జ్, ఫన్ అన్నదానికి మనం ప్రియారిటీ ఎక్కువగా ఇస్తున్నాం. ఖచ్చితంగా ఒక రోజులో హ్యాపీగా ఇక్కడ కాసేపు పడుకుంటారు, నిద్రపోతారు, తర్వాత ఇంకో 2 గంటలు ఆడుకుంటున్నారు, 2 గంటలు మాత్రమే చదువుకుంటున్నారు. చాలా చక్కటి డిసిప్లిన్ తోటి మంచిగా అద్భుతంగా ఇక్కడ మా కిండర్ గార్డెన్ సుల్తానాబాద్ జరుగుతుంది. ఈ సందర్భంగా I thank all the teachers also for their wonderful efforts and I congratulate all the